నీకు తెలిసి చెప్పు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఎవరు గెలుస్తారు అంటే ఎవరు ఎక్కువ అభివృద్ధి చేసిరంటే ఏం చెప్తారు? ఎవరి అభివృద్ధి అంటే బీఆర్ఎస్ అన్న మంచిగా ఉన్నది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కువ ఏమి చెప్పలేం దాని గురించి. కానీ వచ్చిన కొద్దిగా అయితే మంచిగా లేదు. అది మంచిగా లేదంటే ఏం చేస్తలేరు వీళ్ళు? అంటే పథకాలు వస్తలేవా? ఎక్కువ స్కాలర్షిప్సే లేవు కదన్న పిల్లలకి. మొన్న బంద్ జరిగింది కాలేజెస్, ఇంటర్ కాలేజెస్కి లేవు కానీ డిగ్రీ పీజీ కాలేజెస్ అన్నీ బంద్. వాటికి స్కాలర్షిప్స్ రావట్లేదు. ఇంటర్కి అయితే ఏమీ లేవు. అది మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా? అన్న అంత ముందు వచ్చేదా మంచిగా రెండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు కూడా ఇంకా వచ్చేవి కానీ మరీ అంత కాదు కానీ వచ్చేవి. అది ఓకే, టైంకి వచ్చేది. ఇప్పుడు మొత్తం పెండింగ్ ఉన్నాయి, 2 years పెండింగ్ ఉన్నాయి. 2 years పెండింగ్ అంటే అంత కరెక్ట్గా తెలియదు కానీ ఉన్నాయని అయితే ఇది ఉంది. అది మరి పథకాలు కాంగ్రెస్ పెట్టిన పథకాలు గ్యాస్ కానీ ఎంతమందికి అమలు అయి ఉంటాయి మీ కాలనీ, మీ ఏరియా, డివిజన్? మా దాంట్లో అయితే ఏం అయ్యి ఉండవు అన్న నాకు తెలిసి. గ్యాస్ కూడా గ్యాస్ అయితే ఏం లేదు కానీ రేషన్ ఒకటే ఉంటుంది అంతే.